మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామ సభలకు ఇవాళ చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని గ్రామ సభలో మండలి చైర్మన్ అదేవిధంగా ప్రభుత్వ విప్ ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. సార్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ 2.5 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేసిన పనులను కూడా వివరిస్తున్నారు. ప్రజలు ఏమంటారు? ప్రజల యొక్క అవసరాలు తీర్చడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. తీర్చిన పనులతో సంతృప్తిగా ఉన్నారు. రానటువంటి వాళ్ళు కోరుతారు. ఎంతవరకు వీలైతే అర్హులందరికీ కూడా పెన్షన్ల విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ ఇవ్వాలనే ప్రభుత్వం యొక్క ఆలోచన. వచ్చే 3 సంవత్సరాల లోపల రాష్ట్రంలో ఇల్లు లేదు నాకు అని అనకుండా అందరికి ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమం. ప్రత్యేకంగా గ్రామాల్లో సమస్యలన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ నుంచి ఇప్పుడు మండలి చైర్మన్ హోదాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో ఏ విధంగా ఉన్నాయి? గ్రామాల్లో మనం అభివృద్ధి చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. దాన్ని కాపాడుకోవడం ప్రజల యొక్క బాధ్యత కూడా. రోడ్డు వేస్తే ఒక నేను ఇలా వేయగానే తెల్లారి దొంగతూ ఉంటాడు. దానివల్ల మళ్ళీ ఏం నష్టపోయేది ఎవరు? ప్రజలే. అట్లానే మోరీలు కడతాం. మా ఇంట్లోకి లూకుడు తీసుకొచ్చి మళ్ళీ మోరీలు వేస్తే నష్టపోయేది ఎవరు? ప్రజలే. అందుకనే ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఈ ప్రతి ఒక్క వస్తువు నాది అని అది భావించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. అదేవిధంగా ప్రభుత్వ విప్ ఉన్నారు. చెప్పండి, ఇవాళ గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు ఉరుమడ్ల గ్రామంలో గ్రామసభ ప్రారంభం కావడం జరిగింది. దీనికి గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సాబ్ రావడం జరిగింది. అంటే ఈ 99 రోజుల ప్రణాళికల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమంతో పాటుగా ప్రజలకు ఇంకేమేమైతే నీడ్ ఉన్నాయో రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ అర్హులైనటువంటి లబ్ధిదారులకు పథకాలను అందించడమే ఒక లక్ష్యంగా ఇది ముందుకు పోతా ఉంది. అంటే ఈ 2.5 ఏళ్లలో కూడా ప్రభుత్వం నుంచి ఎన్నో హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదని కూడా ప్రతిపక్షాలు విమర్శలు. 100% అమలు చేసినాం. 1-2 ఆలస్యం అయితే కూడా గత పాలకులు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తప్పిదాల మూలంగానే ఆలస్యం అవుతా ఉన్నాయి. అన్నీ కూడా పరిపూర్తి చేసేటువంటి దానికి ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నారు. చూడొచ్చు, మొత్తం మీద గ్రామ సభల్లో ప్రజల సమస్యలు వింటూ కూడా అన్ని 2.5 ఏళ్లలో చేసినటువంటి పనులన్నీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.